హాయ్ ఫ్రెండ్స్, అంటే ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇక్కడ వచ్చేసి మేము పార్ట్ 4 అండి. ఇది వచ్చేసి పార్ట్ 4 అనమాట. మేమైతే జైంట్ వీల్ ఎక్కాము. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలు. అయితే జైంట్ వీల్ అనేది మీలో ఎంతమంది ఎక్కారు, ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇవి ఇలా తిరుగుతూ ఉంటే కిందకు వచ్చేటప్పుడు మనకి షివరింగ్ లాగా వస్తుందండి. ఆ షివరింగ్ అనేది దిగేటప్పుడు మాత్రమే ఉంటుంది, కానీ పైకి వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ ఉంటుందండి. మా చిన్న బాబు అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు. మా పెద్ద బాబు అయితే మాత్రం అమ్మ దిగిపోదామమ్మ, కొంచెం నొప్పిగా ఉంది అది ఇది అని అన్నాడు. కానీ పర్లేదండి, బాగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. అయితే సూపర్ అన్నమాట. ఇలా అయితే మేము అంతా బాగా ఎంజాయ్ చేయలేమేమో, వెళ్ళకపోయినట్టయితే సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడైతే పైన ఆపేటప్పుడు మాకు పైన అనేది ఆపేశారండి. అందువల్ల మీకు లొకేషన్ అనేది నేను వ్లాగ్ తీయడం జరిగింది. చూడండి మేము పైన అనేది ఆగిపోయినప్పుడు కింద షాప్స్ కానీ క్లైమేట్ కానీ, అంటే నైట్ అయింది కదండి, 9 అయిపోయింది. అందువల్ల మీకు బాగా కనిపిస్తుంది అనమాట, లైట్ కానీ అన్నీ కూడా. అక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ అండి. అటు సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. రైల్వే స్టేషన్ పక్కనే ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్వేరియం అండి, ఫిష్ ఎక్వేరియం ఉంటుంది. లోపలికి వస్తే ఇలా ఉంటుందండి జైంట్ వీల్. కింద అదిగోండి సందులో చూస్తున్నారు కదా కప్స్, ఆ కప్స్ కూడా ఎక్కి వీడియో అనేది పోస్ట్ చేసానండి. ఎవరు చూడకపోతే చూసేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేది మీకోసం అందిస్తానండి. ఇక్కడ మా పెద్ద బాబు అయితే బోటు చేశాడండి. చూడండి తనకైతే ఇలా ఎక్కించామన్నమాట. తను ఒక 20 మినిట్స్ అయితే ఇలా బోటు అనేది చేశాడు. చిన్నబాబు కూడా ఎక్కుతానన్నాడు, కానీ తర్వాత అనేది వాళ్ళన్న బోట్ చేసేటప్పుడు భయపడ్డాడు అనమాట, ఎక్కనన్నాడు. అందువల్ల పిక్ అనేది తీసాను. ఇలా అయితే ఎంజాయ్ చేసామండి. మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బై బై.